అమ్మఒడి పేరును కాపీ కొట్టి తల్లికి వందనాన్ని ప్రారంభించిన ప్రభుత్వం అర్హులకు అన్యాయం చేసిందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విద్యార్థుల సంఖ్య, విద్యాశాఖ వెబ్సైట్, ప్రభుత్వం ప్రకటించిన లెక్కల్లో తేడా ఉందన్నారు. అర్హులైన వారికి తల్లికి వందనం పథకం ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. కనీస వేతన నిబంధనల వల్ల చాలా మంది ఈ పథకానికి దూరమయ్యారని స్పీకర్ మోషన్ రాజు సైతం మంత్రి నారా లోకేష్ ను ప్రశ్నించారు. ఈ కూటమి ప్రభుత్వం పేరు మార్చుకొని తల్లికి వందనం అని చెప్పి ఎలక్షన్ల ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారని చెప్పేసి ఈ రోజు చాలా మంది కొరత పెట్టింది మనకందరికి తెలిసింది అధ్యక్ష. గవర్నమెంట్ వెబ్సైట్లోనే అధ్యక్ష 63,77,898 మందికే ఇచ్చాము. ఇంకా 2,79,720 మందికి ఇవ్వలేదని చెప్పి కూడా వాళ్ళు మెన్షన్ చేశారు అధ్యక్ష. వీళ్ళకి ఇంకా ఎందుకు ఇవ్వలేదనేసి గౌరవ మంత్రి గారు తమ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. వీళ్ళ ప్రభుత్వం చేపట్టిన తర్వాత మొదటి సంవత్సరం తల్లికి వందన కార్యక్రమం పోయింది అధ్యక్ష. ఇప్పుడు రెండో సంవత్సరం వచ్చిన తర్వాత ఇక్కడ సుమారుగా 3 లక్షల మంది విద్యార్థులకు ఇక్కడ తల్లికి వందనం ఇవ్వలేదు అధ్యక్ష. దాంతోపాటు ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తామని చెప్పిన మంత్రి గారు ఈ రోజు చాలా మంది పిల్లలకు కేవలం 8,000, 9,000, 10,000 పడిన దాఖలాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి దాని గురించి ఏమైనా ప్రికాషన్స్ తీసుకున్నారనేసి గౌరవ మంత్రి గారిని తమ ద్వారా అడుగుతున్నారు అధ్యక్ష. మరి సూపర్ 6 లో భాగంగా తల్లికి వందనం కార్యక్రమం తీసుకొచ్చి అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టి తల్లికి వందనం కార్యక్రమం తీసుకొచ్చారు అధ్యక్ష. తీసుకొచ్చిన వెంటనే వీరు సుమారు రాష్ట్రంలో 87,42,000 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. వీరిస్తానన్నది 67,27,164 మందికి అని చెప్తున్నారు అధ్యక్ష. అఫీషియల్గా ఇచ్చింది 54,94,703 మందికి ఇస్తున్నారు అధ్యక్ష. అందులోనూ మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు అధ్యక్ష, రెండో సంవత్సరం అరకొరగా ఇస్తున్నారు అధ్యక్ష. దాంట్లో భాగంగా మరి ఇంట్లో ఎవరైనా ఫీజు రీఎంబర్స్మెంట్ పొందితే వాళ్ళకి పథకం కట్ట అధ్యక్ష. అదే సందర్భంలో విద్యుత్ బిల్లులు 300 యూనిట్లు దాటి వస్తే ఈ పథకం వర్తించట్లేదు అధ్యక్ష. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కాలర్షిప్లు పొందుతున్న వారికి ఈ పథకం ఇవ్వట్లేదు అధ్యక్ష. అదే సందర్భంలో కుటుంబానికి బియ్యం కార్డు లేకపోతే ఈ పథకం ఇవ్వట్లేదు అధ్యక్ష. నెలవారీకి ఆశా వర్కర్లకు కానీ లేదంటే మిగతా వారికి కానీ 11,000, 12,000 జీతాలు వచ్చే వారికి ఈ పథకం ఇవ్వట్లేదు అధ్యక్ష. అదే సందర్భంలో 1000 చదరపు అడుగుల స్థలం ఉంటే కనుక ఈ పథకాన్ని కట్ చేశారు అధ్యక్ష. అసలు మీరు ఈ పథకం 30 లక్షల మందికి ఇప్పటి వరకు అందట్లేదు అధ్యక్ష. అసలు ఏ కారణం చేత మీరు అందించట్లేదు, మీరు అందించే ఉద్దేశం ఉందా లేదా గౌరవ మంత్రి గారు తెలియపరచాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష. సార్ అది కాదు, ఇప్పుడు మున్సిపాలిటీస్లోను వాటిల్లోనూ అర్బన్లో 18,000 ఇస్తున్నారు అవుట్ సోర్సింగ్లో. మీరు 12,000 పెడితే వాళ్ళకి ఎలా వర్తిస్తుందండి? కరెక్ట్ అధ్యక్ష, అది మార్చుకోవాలి. మేము గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేశాము, గతంలో కూడా గైడ్ లైన్స్ ఫ్రేమ్ అయ్యాయి. మున్సిపాలిటీస్లో 12,000 లేదు కదండి. మేము పెంచాం అధ్యక్ష, వచ్చిన మేము పెంచాం. అది కాదు, 12,000 జీతాలు కూడా మేము పెంచాం అధ్యక్ష. అవును, జీతం పెరిగింది కదండి. కరెక్ట్ సార్, మేము జీతాలు మేము పెంచాము, కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం మేము వెళ్తున్నాము. పారిశుద్ధ్య కార్మికులు టోటల్ ఎగ్జామ్ చేశాం అధ్యక్ష, ఆల్రెడీ ఎగ్జామ్ చేశాం. రావట్లేదండి, ఆల్రెడీ ఎగ్జామ్ చేసాం. మీరు కొంత వివరాలు పంపించండి అధ్యక్ష, నోట్ ద్వారా పంపిస్తాం. ఐ స్టాండ్ కరెక్టెడ్. తర్వాత అంటే గైడ్ లైన్స్ ఇది ఉన్నాం, తర్వాత మేము ఎగ్జామ్ చేసాము. ఐ స్టాండ్ కరెక్టెడ్ ఉంది, 100% ఎగ్జామ్ చేసాం. ఎగ్జామ్ చేసినట్టు ఏమి జీవో రాలేదు కదా, జీవో కానీ మెమో కానీ రాలేదు. ఇచ్చాం సార్, అది మెమో ఇచ్చేసాం సార్, అది డబ్బులు కూడా వేసాం సార్. ఎంతమంది పారిశుద్ధ్య కార్మికులకి డబ్బులు వేసాం కూడా ఆ మెమో ఉంటే నాకు ఒకటి ఇమ్మనండి. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 2 months అయింది. ఈ వాటికి ఉన్న రాష్ట్రంలో ఉన్న ఏదైతే మీరు ఏ సంఖ్యకి ఇచ్చారు, ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చి కాంబినేషన్తో మేము ఇస్తున్నామన్నామో అది ఇప్పటికి వచ్చి రాలేదనే విషయాన్ని చాలా మంది చెప్తున్నారు. వాళ్ళకి ఏమైనా ఈ రోజుకి కంప్లీట్ అయిందా, ఇంకా కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇంకా పెండింగ్ ఉందా, ఉంటే ఆ నెంబర్ ఎంత ఉంది అది దయచేసి ఆ నెంబర్ క్లారిటీ ఇస్తే అది బాగుండేది. ఇప్పుడు వచ్చి మీరు చెప్పిన దాన్ని మొత్తం విన్నాను నేను. ఎక్కడా కూడా ఈ రోజుకి ఎంతమంది అద్దెలకు ఇచ్చారనేది ఎక్కడా కూడా నెంబర్ చెప్పలేదు మీ నోట్తో. దాంతోపాటు కేంద్రం ఎంత గ్యాప్ ఉందనేది ఆ నెంబర్ కూడా చెప్పలే. దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పండి, లేకపోతే పంపించండి.